జీవన రేఖకు స్వాగతం. దీర్ఘకాలికంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న వారికి మోకాలు చిప్ప అరుగుదలకు కేరళీయ ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉందో, శాశ్వత పరిష్కారాలు ఎలా ఉన్నాయో వివరించడానికి మంజుష ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ మంజుష ఈరోజు జీవన రేఖకు విచ్చేశారు. మీరు మంజుష గారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు అస్. హలో అండి. మోకాలు చిప్ప అరుగుదలకు కానీ అసలు మోకాలు చిప్ప కారణాలు ఏంటి, నొప్పి రావడానికి కారణం ఏంటంటారు? ఈ మధ్య కాలంలో అండి మోకాలు నొప్పి చాలా కామన్ అయిపోయింది. సో ఒకప్పుడు చూసినట్లయితే 45 ఇయర్స్ పైపడిన వారిలో ఈ మోకాలు నొప్పి కానివ్వండి, మోకాలు చిప్ప అరుగుదల కానివ్వండి ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి అనేక కారణాల వల్ల చిన్న పిల్లల నుంచి కూడా ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ పిల్లల నుంచి కూడా మోకాలు సమస్యలు చూస్తూ ఉన్నాము. సో కారణాలు చూసినట్లయితే అనేక కారణాల వల్ల కూడా ఈ మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ప్రధానంగా చూసినట్లయితే శరీర భారం అంతా కూడా పడేది మోకాళ్ళ మీద కాబట్టి మోకాళ్ళ మీద భారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పుట్టినప్పటి నుంచి కూడా బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతూ ఉండడం వల్ల, సరి అయిన పోషణ తీసుకోకపోవడం వల్ల మోకాలు చిప్ప సాధారణంగా నా జాయింట్ అనేది వీక్ అవుతూ పోవచ్చు. సో దీనివల్ల చాలా మందిలో కూడా అరుగుదలలు అనేవి ఒక స్టేజ్ 40 or 45 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం, ఎక్కువగా శారీరక శ్రమ చేయకపోవడం, తినకూడని ఫుడ్స్ చాలా ఎక్కువగా తీసుకోవడం, మాంసం ఎక్కువగా తీసుకోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, సో ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడమే కాకుండా టాక్సిన్స్ అనేవి అక్యూములేషన్ పెరిగిపోతుంది. సో దీనివల్ల చాలా మందిలో అధిక బరువు కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు, స్త్రీలలో చూసినట్లయితే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పెరిగి జాయింట్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం జరుగుతుంది. సో శరీర భారం అంతా కూడా నీ జాయింట్ మీద పడడం వల్ల చాలా మందిలో ఈ మోకాళ్ళ సమస్యలు, అలానే ఈ మడమల్లో, నీస్లో కూడా, యాంకిల్స్లో కూడా సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది ఒక కారణం. అయితే సెకండ్ కారణం వచ్చి సరైన పోషణ సరిగ్గా లేకపోవడం, అంటే ప్రోటీన్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, పాలు లాంటివి కాల్షియంని పెంచే ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం, ఆర్ తీసుకుంటున్నప్పటికీ ఎవరిలో అయితే ఈ జీర్ణావస్థ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయో, ఎస్జిటి కానివ్వండి, ఆర్ అల్సర్స్ కానివ్వండి, పైల్స్ కానీ, ఫిస్చులా కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ని అశ్రద్ధ చేసినట్లయితే ఆ తీసుకుంటున్న ఆహారం కూడా సరిగ్గా అబ్జార్ప్షన్ అనేది ఉండదు. కాబట్టి అలాంటి వారిలో కూడా ఈ అరుగుదలలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందిలో కొన్ని ఆక్యుపేషన్స్లో స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవారిలో, అదే చిన్న వయసు వారిలో, కొన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగా అవసరానికి మించి కూడా చాలా ఎక్కువగా ఎగ్జార్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే నార్మల్ యావరేజ్ పర్సన్ కంటే ఎక్కువగా నడవడం కానివ్వండి, నిలబడడం కానివ్వండి, ఆర్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసే వారిలో కూడా స్పెషలైజ్డ్ కేర్ అనేది ఉండాలి జాయింట్స్ అన్నిటికీ. అలానే శరీర భారం అంతా ఈ మోకాళ్ళ మీద, కాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లయితే చాలా వరకు ఈ మోకాళ్ళ సమస్యలు అనేవి రాకుండా ఉండవచ్చు. సో ఇలా డిఫరెంట్ కారణాల వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పి కానివ్వండి, అరుగుదలలు కానివ్వండి చాలా పెరిగిపోతున్నాయి. అంటే వివిధ భేదాలు ఏంటంటారు ఈ మోకాలు నొప్పిలో? మోకాలు నొప్పి కూడా చాలా రకాలుగా ఉంటుందండి. అంటే రూట్ కాజ్ మీద బేసిస్ తీసుకొని అనేక భేదాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు ఈ మోకాలు నొప్పిని. సో ప్రధానంగా చూసినట్లయితే ఆమవాతం అనే ఒక కండిషన్ ఉంటుంది. సో ఈ మోకాలు నొప్పి చూసినట్లయితే ఆ జాయింట్ కూడా, మోకాలు కూడా బాగా వాపు ఎక్కువగా ఉండడం, బరువుగా ఉండడము, నొప్పి కంటే కూడా చాలా బరువుగా ఉంటుంది. కొంతమందిలో రిటెన్షన్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది, అంటే ఒత్తినప్పుడు ఇలా గుంట పడడం అనేది చూస్తూ ఉంటాం. వాపు కూడా వైటిష్ పేల్ కలర్లో ఉంటుంది అనమాట. అలానే పొద్దున పూట స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పడుకొని సడన్గా లేయాలనుకునేవారు 10-15 అడుగులు వేయలేరు. సో 10 అడుగులు వేసిన తర్వాతనే వారికి జాయింట్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది. పొద్దున పూట ఈ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పట్టి వేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కొంచెం లేచిన తర్వాత కొంచెం సేపటికి ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దీన్ని ఆమవాతము అని అంటాము. సో ప్రధానంగా దీన్ని రుమాటిక్ ఆర్థరైటిస్లో పోలుస్తూ ఉంటారు. సో అక్యూములేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేది ప్రధాన కారణం అనమాట. ఏదైనా కారణాల వల్ల సరి అయిన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువసేపు పడుకొని ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఆర్ ఫుడ్స్ అనేవి బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం ఎక్కువగా సేవించడం వల్ల, ఆర్ ఏదైనా జీర్ణావస్థ సమస్యలు ఉన్నట్లయితే శరీరంలో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా చేరుకుంటాయి. సో ఆ మలినాలు ఎప్పుడైతే జాయింట్లు అక్యూములేట్ అవుతాయో దానికి కారణంగా ఈ ఆమవాతం అనేది కండిషన్ చూస్తూ ఉంటాము.
సెకండ్ కండిషన్ చూసినట్లయితే వాత రక్తము అనే ఒక కండిషన్ ఉంటుంది. సో డిఫరెంట్ కారణాల వల్ల కొంతమందిలో శరీరంలో వేడి చాలా ఎక్కువగా ఉండవచ్చు, ఎస్పెషల్లీ మహిళల్లో మెనోపాస్ తర్వాత కానివ్వండి, లేదంటే హిస్టెక్టమీ చేసిన తర్వాత బాడీలో హీట్ మరీ ఎక్కువగా అయిపోతుంది. సో దీనివల్ల రక్తం అనేది విషియేట్ అవుతుంది. ఈ రక్తం చెడి దాంతోపాటు వాతం కనుక చెడినట్లయితే ఈ వాత రక్తము అనే కండిషన్ చూస్తాము. లక్షణాల్లో చూసినట్లయితే ఫ్లక్చుయేటింగ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. వాపు అనేది పెద్దగా కనిపించదండి, కానీ నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకరోజు మోకాళ్ళ నొప్పి ఉన్నట్లయితే ఇంకొక రోజు భుజంలో ఉండవచ్చు, ఇంకొక రోజు ఇంకా వేరే వెన్నులో ఉండవచ్చు. అలా ఒక్కొక్క రోజు కూడా నొప్పి అనేది మారిపోతూ ఉంటుంది. ఆ ఫ్లక్చుయేటింగ్ నేచర్ అనేది ప్రధానంగా ఉంటుంది. సో ఈ వాత రక్తం మాత్రం ప్రధానంగా ఒక్క జాయింట్లో కాకుండా 2 లేదా 3 జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. లక్షణాలు చూసినట్లయితే వాపు సాధారణంగా ఉండదు, బట్ ఉంటే మాత్రం చాలా రెడ్డిష్ డిస్కలరేషన్ ఉంటుంది అనమాట. ఆ వాపును చూసినా కానీ వేడి ఎక్కువగా ఉండడం, టచ్ చేస్తే చూసినా కానీ రెడ్డిష్ డిస్కలరేషన్ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. పొగలు వచ్చినట్టు ఉంటుంది, జాయింట్లోంచి మంట లాంటి వేదన ఉంటుంది. సో తేలు కుడితే ఎలాంటి మంట అయితే ఉంటుందో అటువంటి మంట ఎక్కువగా ఉంటుంది. అండ్ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. మూడవ కండిషన్ వచ్చి సంధివాతము అని అంటాము. సో దీన్ని ఆస్టియోఆర్థరైటిస్తో పోల్చుకోవచ్చు. ఇది ప్రధానంగా అరుగుదల నొప్పి అనేది ఉన్నప్పటికీ వాపు ఎక్కువగా ఉండకపోవచ్చు, కాకపోతే ఎముకలో అరుగుదల అనేది ఉంటుంది. లోపల ఫ్లూయిడ్ అంతా కూడా పోవడం మూలంగా జాయింట్లో రప్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ వాతము ప్రధానంగా వికృతి చెందిన వారిలో, అంటే ఈవెన్ మహిళల్లో 45 ఇయర్స్ తర్వాత కానివ్వండి, ఎక్కువగా శ్రమ చేసే వారిలో, శరీర సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకొని వారిలో ఈ సంధివాతం అనేది ప్రధానంగా ఉంటుంది. సో ఓన్లీ వాతం కనుక విషయేట్ చెందినట్లయితే ఈ సంధివాతంగా చూస్తూ ఉంటాం. అది ప్రధానంగా మోకాలు చిప్ప అరుగుదల. అయితే కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. గోపీచంద్ గారు, గోపీచంద్ గారు కాలర్ కట్ అయింది. ఆస్టియో ఆర్థరైటిస్ కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మేము ఆస్టియో ఆర్థరైటిస్ అని చూడమండి, కాకపోతే ఆయుర్వేదం ప్రధానంగా త్రిదోష సిద్ధాంతాన్ని నమ్ముతుంది. కాబట్టి ఎవరు మా దగ్గరికి ఇలా మోకాలు నొప్పి అని వచ్చినా కానివ్వండి, డీటెయిల్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం. సో ఆయుర్వేదంలోనే మేము ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి వి డోంట్ క్లబ్ బోత్ ద సైన్సెస్. అలోపతిక్ వ్యూ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ ఎ డిసీజ్ అనేది డిఫరెంట్గా ఉండవచ్చు, ఆయుర్వేదం పర్సెప్షన్ ఆఫ్ ఎ డిసీజ్ అనేది డిఫరెంట్గా ఉండవచ్చు. సో ఎవరు మా దగ్గరికి మోకాలు చిప్ప అరుగుదలతో వచ్చినప్పటికీ డీటెయిల్ కన్సల్టేషన్ ఇస్ మ్యాండేటరీ. అసలు వారికి ఎంతకాలంగా సమస్య ఉంది, వారి శరీరంలో దోష వికృతి ఏ విధంగా ఉంది, అలానే ఏ కారణం వల్ల వీరికి సమస్య వచ్చి ఉండవచ్చు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వారి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది, అండ్ అదర్ మెడికల్ హిస్టరీ ఏమన్నా ఉందా. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత వారి జాయింట్ ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ఎంత మోకాలు చిప్ప అయినప్పటికీ వారికి స్ట్రైట్ అవే ఆ అరుగుదలకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయలేము. కాబట్టి వాపు ఏమన్నా ఉందా, ట్రాప్డ్ హీట్ ఏమన్నా ఉందా, స్టిఫ్నెస్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ వారం రోజులు వారికి స్పెషలైజ్డ్ ఆయిల్స్ తోని అక్కడ వాపు తీసివేయడానికి ట్రీట్మెంట్స్ చేస్తాము. ప్లస్ టాక్సిన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మైల్డ్గా వాటిని తీసివేయడానికి స్పెషలైజ్డ్ లేపనాలు అనేవి అందుబాటులో ఉంటాయి అండ్ స్పెషలైజ్డ్ ఆయిల్ తోని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో ఆ జాయింట్లో ఉండే వాతాన్ని తీసివేస్తూ అక్కడ ఉండే స్టిఫ్నెస్ ని తీసివేయడానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో డైలీ కూడా 1 to 1.5 liters ఆఫ్ ఆయిల్స్ తోని థెరపీస్ చేయడం జరుగుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో మాత్రం వారికి ఏదైతే అరుగుదల ఉందో, సో ఫస్ట్ 2 స్టేజెస్లో వాపు స్టిఫ్నెస్ తగ్గి ఉంటుంది కాబట్టి థర్డ్ స్టేజ్లో అరుగుదల తగ్గడానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. నవరకిడి అని చేస్తాము. సో డైలీ కూడా 2 to 3 liters ఆఫ్ కౌ మిల్క్ తోని అండ్ స్పెషలైజ్డ్ రైస్ ఒకటి దొరుకుతుంది అనమాట స్ట్రెంథనింగ్ కోసం. ఇలా స్పెషలైజ్డ్ రైస్ తోని కషాయంస్ ని మిక్స్ చేసి ఆ మిల్క్ తోని ఈ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో మిల్క్ లో ఉండే ఎసెన్స్, ఈ స్పెషలైజ్డ్ థెరప్యూటిక్ రైస్ లో ఉండే స్ట్రెంత్ అంతా కూడా జాయింట్ కి చేరి ఆ అరుగుదల చాలా వరకు నార్మల్ అవడమే కాకుండా జాయింట్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. నూకరాజు గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య. ఏం ఆపరేషన్ అండి? మా ఆపరేషన్ చేయించామండి. ఓకే, అది జాన్యువన్ సిస్టర్ మోకాళ్ళనండి. ఓకే, అయితే దానికి ఆపరేషన్ చేసిన 11 months అవుతుందండి. ఓకే,
ఇంకా పెయిన్ తగ్గలేదు. ఓకే. దానికి ఏమన్నా మాత్రమే ఉంటాయా, ఏం చేయాలని చెప్తారండి? డెఫినెట్గా అండి, ఒకసారి పేషెంట్ని చూడాల్సింది ఉంటుంది. డీటెయిల్ కన్సల్టేషన్ కనుక పేషెంట్ని తీసుకొని వచ్చినట్లయితే అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఆపరేషన్ చేశారని అన్నారు కాబట్టి వారి రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని రావాలి మీరు. అసలు వారికి రియల్ సమస్య ఏంటి, దేనితోని వారు బాధపడుతున్నారు అనేది ఫస్ట్ చూడాలండి. బికాస్ ఆల్రెడీ సిస్ట్ రిమూవల్ అయిపోయింది కాబట్టి, బట్ అక్కడ వీక్నెస్ అనేది ఉండుండాలి. వాపు కానివ్వండి, స్టిఫ్నెస్ కానివ్వండి ఉండుండాలి. అండ్ ఆల్సో ఆపరేట్ చేసినారు కాబట్టి కొంతమందిలో మర్మాఘాతం అని అంటాము. మన శరీరంలో ఈ మర్మ స్థానాలు అని ఉంటాయన్నమాట. ఇవి వైటల్ పాయింట్స్. అలాంటి మర్మస్థానాల్లో మోకాల్లో కూడా డిఫరెంట్ మర్మస్థానాలు అనేవి ఉంటాయి. సో అటువంటి వైటల్ పాయింట్స్కి ఏదైనా ఇంజరీ తగిలినా కానివ్వండి, ఇప్పుడు సర్జరీ చేసే సమయంలో ఏదైనా ఇంజరీ అయినప్పటికీ ఆ నొప్పి అనేది సివియర్గా ఉంటుంది అండ్ డిస్కంఫర్ట్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఒకసారి మీ వైఫ్ని చూసినట్లయితే, ఎగ్జామిన్ చేసినట్లయితే జాయింట్ని పరీక్ష చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ మెడిసిన్స్ చక్కగా ఉంటాయండి. గుల్గులు తిక్తకం కషాయం అని ఉంటుంది. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని, నర్వస్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు స్పెషలైజ్డ్ కషాయమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో మెయిన్ గా వారికి జాయింట్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ చేయిస్తూ బ్లడ్ సర్క్యులేషన్ ని, నర్వస్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయాలి. సో వారిని చూసిన తర్వాత వారికి అసలు ఎలాంటి ఆయిల్స్ వాడాలి అండ్ ఎలాంటి లేపనాలు ప్రిపేర్ చేయాలి అనేది జాయింట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. సో అప్పటికప్పుడు ఫ్రెష్ లేపనాలు అనేవి వేయడం జరుగుతుంది. అండ్ వారి అవసరానికి తగ్గట్టు అక్కడ ఏదైనా వాపు కానీ, స్టిఫ్నెస్ కానీ ఉన్నట్లయితే దాన్ని తగ్గించడానికి స్పెషలైజ్డ్ ఆయిల్ థెరపీస్ అందుబాటులో ఉంటాయి. రిజల్ట్స్ గ్యారంటీడ్గా ఉంటాయి. అయితే మరో కాలర్ ఉన్నారు, గోపిచంద్ గారు. గోపిచంద్ గారు, కాల్ కట్ అయింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మనం ఎలాంటి సిమ్టమ్స్ చూపించవచ్చు? రుమాటిక్ ఆర్థరైటిస్ని మేము ఆమవాతము అని అంటామండి. సో మా అప్రోచ్ మాత్రం ఎవరికైతే ఇలాంటి రుమాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉంటాయో, అంటే వాపు ఎక్కువగా ఉండడం, హెవీనెస్ ఎక్కువగా ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, సో ఈ లక్షణాలన్నీ కూడా కఫ ప్రధానమైన లక్షణాలు అనమాట. అంటే ఎప్పుడైతే శరీరంలో టాక్సిన్స్ కానివ్వండి, ఆ కఫం అంటే చాలా మంది తెమిడ అని అనుకుంటారు, మ్యూకస్ అని అనుకుంటారు, ఫ్లమ్ అని అనుకుంటారు. బట్ కఫం అంటే ఇట్స్ ఎ విషియేటెడ్ మ్యూకస్. సో మన శరీరంలో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో, ఈ విషియేట్ అయిన మ్యూకస్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అయినట్లయితే, సో ఆ విషియేటెడ్ మ్యూకస్ అనేది జాయింట్స్లో అక్యూములేట్ అయితే వచ్చేది ఆమవాతం అనమాట. సో దీన్నే రుమాటిక్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటారు. సో వీరికి ప్రధానంగా డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఈ జాయింట్లో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని తీసివేయడానికి స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అండ్ ఆల్సో ఆయిల్స్ కూడా సుమారు 150 నుంచి 200 రకాల ఆయిల్స్ ఉంటాయన్నమాట నొప్పికి సంబంధించి. సో వారి అవసరానికి తగ్గట్టు వారికి లేపనాలు వేయడము కానివ్వండి, కిడి అని ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఇట్స్ ఎ హాట్ ఫర్మెంటేషన్ అనమాట. సో ఇలాగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ 15 నుంచి 20 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ప్రధానంగా ఎవరైతే ఆమవాతంతోని, రుమాటిక్ ఆర్థరైటిస్ తోని బాధపడుతూ ఉంటారో ఫస్ట్ స్టేజ్లో వారికి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఆ జాయింట్లో ఉండే టాక్సిన్స్ని తీసివేయడమే కాకుండా బాడీలో అంతా కూడా ఆ టాక్సిన్స్ని తీసివేసి బాడీని ప్యూరిఫై చేస్తాము. అలానే బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ని, లింఫాటిక్ డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేస్తూ ఆ సెకండ్ స్టేజ్లో అక్కడ ఉండే వాపుని, స్టిఫ్నెస్ని తగ్గించడం జరుగుతుంది. సో ఈ లేపనాలు ఏవైతే ఉంటాయో దానివల్ల అక్కడ ఉండే టాక్సిన్స్ అన్ని పోవడమే కాకుండా మేము వాడే డైలీ కూడా 1.5 to 2 liters ఆఫ్ డీటాక్సిఫైయింగ్ ఆయిల్స్ని కంటిన్యూస్గా మోకాళ్ళ మీద పోయడము అండ్ కిడి అని చేస్తాము. హాట్ ఫర్మెంటేషన్, స్పెషలైజ్డ్ పౌడర్స్ని మూటగా చేసి బాగా కాపురం పెట్టినట్టు చేస్తాం. సో ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడ ఉండే టాక్సిన్స్ అన్ని పోయి ఆ వాపు అంతా కూడా తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది. అయితే కాలర్ ఉన్నారు, గోపిచంద్ గారు. గోపిచంద్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వంశపారంపర్యంగా ఏమైనా వచ్చే డిసీజ్ అంటారా?
కొంతమందిలో మాత్రం వంశపారంపర్యంగా చూస్తామండి. అంటే ప్రధానంగా ఒక పర్సన్కి వారి మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వారికి దోష ప్రకృతి అనేది వస్తూ ఉంటుంది. సో కొంతమంది చిన్న పిల్లల్లో కూడా ఈ కీళ్ళ సమస్యలు కానివ్వండి, అరుగుదళ్ళు కానివ్వండి, రుమాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తాం. అలాగా అందరికీ కూడా హెరిడిటరీ అని చెప్పలేం, కానీ 5% ఆఫ్ కేసెస్లో మాత్రం మదర్ అండ్ ఫాదర్ నుంచి పిల్లలకి ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా దోష వికృతి వల్ల. సో మదర్లో కానివ్వండి, ఫాదర్లో కానివ్వండి, ఏదన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉంది, ఆర్ థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయి, లేదంటే బ్లడ్ విషియేట్ అయ్యి ఉంది, సో సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా అశ్రద్ధ చేసినట్లయితే వారికి పుట్టే సంతానంలో కూడా ఈ సమస్యలు అనేవి రావచ్చండి. రైట్, ఇక జీవన రేఖలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉందండి TV1.